లవ్ బాంబింగ్. దీని గురించి మీలో ఎంతమంది విన్నారు? లవ్ బాంబింగ్ అనగానే ఇది ఓన్లీ టీనేజర్స్ కి రిలేటబుల్ అనుకుంటారేమో. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్, ఇంకా కొన్ని కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ ని ట్రాప్ చేయడానికి కూడా ఈ టెక్నిక్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఈ లవ్ బాంబింగ్ ఏంటో అందరూ తెలుసుకోవాలి. లవ్ బాంబింగ్ లో ఫస్ట్ ఫేజ్ మిమ్మల్ని ప్రేమలో ఉంచేయడం. మీ గురించి పొగడ్తలు, మీకు చాలా గిఫ్ట్స్, మార్నింగ్ నుంచి పడుకునే వరకు టెక్స్టింగ్, ప్రతి సెకండ్ ప్రతి మినిట్ వాళ్ళు నేను నీ కోసమే ఆలోచిస్తున్నాను అని మీకు చూపించడం. ఇదెవరికి నచ్చదు చెప్పండి? మన మీద గ్రేట్ గా చేసినా మనల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉండరు. అలాంటిది మన ప్రతి విషయాన్ని అప్రిషియేట్ చేసి మనకి కాంప్లిమెంట్స్ ఇస్తుంటే ఆ ట్రాప్ లో ఎవరు పడరు చెప్పండి? సో ఫస్ట్ ఫేజ్ అంతా హనీమూన్ పీరియడ్, అంటే హ్యాపీగా కేర్ ఫ్రీగా స్టార్ట్ అవుతున్న రిలేషన్షిప్. నౌ కమింగ్ టు ద సెకండ్ ఫేజ్ ఆఫ్ లవ్ బాంబింగ్, డీవాల్యూయింగ్, మిమ్మల్ని తక్కువ చేయడం. సెకండ్ ఫేజ్ కి వచ్చేసరికి చాలా తక్కువ టైంలోనే మీ ఎవ్రీ డీటెయిల్ వాళ్ళకి తెలిసిపోతుంది. మీ డైలీ రొటీన్, మీ ప్రయారిటీస్, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీథింగ్ వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది ఎవరో కాదు, మీరే చెప్తారు. మీరు చెప్పేలా వాళ్ళు చేస్తారు. సో ఇప్పుడు మీరు వాళ్ళకి తప్ప ఎవరికైనా ప్రయారిటీ ఇచ్చినా, ఎవరికైనా టైం స్పేర్ చేసినా వాళ్ళు అస్సలు భరించలేరు. దిస్ ఇస్ వెన్ దే స్టార్ట్ డీవాల్యూయింగ్ యూ. దీన్నే గ్యాస్ లైటింగ్ అని కూడా అంటారు. గ్యాస్ లైట్ అంటే మీరు చేసిన ఒక నార్మల్ పనిని మీరు తప్పు చేశారు అని చూపించి మీరే బాధపడేలా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బిజీగా ఉండో, లేకపోతే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ తో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, లేకపోతే మీకు అవ్వక వాళ్ళు కాల్ అటెండ్ చేయకపోయినా, మెసేజ్ చూడకపోయినా అదొక పెద్ద ఇష్యూ చేసి ఆఖరికి అది మీ ఫాల్టే అని మిమ్మల్ని గిల్టీగా చూపించడం. నౌ కమింగ్ టు ద థర్డ్ ఫేజ్, డిస్కార్డింగ్ యూ, అంటే రిజెక్టింగ్ యూ. ఈ ఫేజ్ కి వచ్చేసరికల్లా మీకు అర్థమైపోతుంది మీ ప్రయారిటీస్, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కి వాల్యూ లేదని. అండ్ వెన్ యూ స్టార్ట్ ఫైటింగ్, దే సింప్లీ రిజెక్ట్ యూ. ఈ స్టేజ్ లో వాళ్ళు సింపుల్ గా నువ్వు నాకు వద్దు అని రిజెక్ట్ చేసేస్తారు. అండ్ దే స్టార్ట్ గోస్టింగ్ టు స్టాప్ కమ్యూనికేషన్ ఇన్ సోషల్ మీడియా. ఫర్ ఎగ్జాంపుల్, మీ వాట్సాప్ మెసేజెస్ కి రిప్లై ఇవ్వరు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మీరు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయరు. సో దిస్ ఇస్ వెన్ ద యాక్చువల్ సఫరింగ్ స్టార్ట్స్. వీక్ మైండెడ్ అయితే చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ఈ స్టేజ్ తర్వాత. అవతల వాళ్ళు రెస్పాండ్ అవపోయేసరికి నేనే అనవసరంగా గొడవ పడ్డాను, నేనే అనవసరంగా రిలేషన్షిప్ బ్రేక్ చేసుకున్నాను అని చాలా బాధలోకి వెళ్ళిపోతారు. ఈ ఫేజ్ లో కనెక్షన్ బ్రేక్ అయిపోతే పర్వాలేదు, కొన్ని రోజులు బాధపడతారు, తర్వాత నార్మల్ అయిపోతారు. కానీ నెక్స్ట్ ఫేజ్ కి ఎంటర్ అయ్యారా, యూఆర్ ఇన్ టు ట్రబుల్. సో ద నెక్స్ట్ ఫేజ్, ద ఫోర్త్ ఫేజ్ ఈజ్ హోరింగ్, అంటే వెనక్కి లాగడం. మీరు కంటిన్యూస్ గా మెసేజ్ చేస్తూ ఉంటే లాంగ్ పీరియడ్ తర్వాత మళ్ళీ మీకు రెస్పాండ్ అవ్వడం. మళ్ళీ ఒక్కసారి వీళ్ళకి కనెక్ట్ అయ్యారా, మళ్ళీ ఫస్ట్ 3 ఫేసెస్ రిపీట్ అవుతాయి. సో ఇంకా లాస్ట్ కి మీరు వాళ్ళ యాటిట్యూడ్ కి కాంప్రమైజ్ అయ్యేనా ఉండిపోవాలి, లేకపోతే మళ్ళీ డబుల్ డిప్రెషన్ తో ఈ రిలేషన్షిప్ నుంచి బయటపడాలి. సో ఇది లవ్ బాంబింగ్. ఈ లవ్ బాంబింగ్ కి టీనేజర్స్, అడల్ట్సే కాదు, ఈవెన్ మ్యారీడ్ కూడా అటాక్ అవుతున్నారు. ఇప్పుడు కంపెనీలో లవ్ బాంబింగ్ అటాక్ ఎలా ఉంటుందంటే, ఒక ఎంప్లాయీ మంచి ఆపర్చునిటీ వచ్చి వేరే దగ్గరికి స్విచ్ అయిపోతున్నారు అని తెలిస్తే వాళ్ళని ఓవర్ అప్రిషియేట్ చేసి ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంక్రిమెంట్స్ అని, ఇన్సెంటివ్స్ అని, అదని ఇదని వాళ్ళు ఉండేలా చేసి తర్వాత ఈ ప్రామిసెస్ అన్ని పక్కన పెట్టేయడం. సో ఐ హోప్ మీకు ఈ లవ్ బాంబింగ్ అంటే క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు లవ్ బాంబింగ్ కి అటాక్ అవుతున్నట్టు ఎలా తెలుసుకోవాలి? ఇదంతా ఫస్ట్ స్టేజ్ లోనే తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు మెంటల్ గా, ఫిజికల్ గా వాళ్ళతో చాలా క్లోజ్ అయిపోతారు. ఇంకా సెకండ్ స్టేజ్ లో ఎప్పుడైతే మిమ్మల్ని డీవాల్యూ చేయడం మొదలు పెడతారో అప్పుడే మీకు అర్థమైపోవాలి ఈ రిలేషన్షిప్ ఒక రెడ్ ఫ్లాగ్ అని. ఎవరైనా మిమ్మల్ని ఓవర్ అప్రిషియేట్ చేస్తున్నారు ఆర్ ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే గుర్తుంచుకోండి, ఇట్ మైట్ బి అ ట్రాప్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.